తెలంగాణలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందన్నారు ప్రధాని మోదీ. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని బీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. కుటుంబం తప్ప ప్రజలను పట్టించుకునే కేసీఆర్ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపించారు. నిర్మల్ బీజేపీ సంకల్ప సభలో మాట్లాడారు మోదీ. తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతోందని తూప్రాన్ బీజేపీ బహిరంగ సభలో ధ్వజమెత్తారు ప్రధాని. కేసీఆర్ రాష్ట్రాన్ని తన జాగీర్ అనుకుంటున్నారని విమర్శించారు. తన బంధువులకు మాత్రమే న్యాయం చేశారని, ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. అమేధి నుంచి రాహుల్ పారిపోయారు, గజ్వేల్ నుంచి కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు మోదీ. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రోజులే అని విమర్శించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలా జరుగుతుందో ప్రజలు గ్రహించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు సీఎం. 10 ఏళ్లలో ఏం చేశారో సీఎం కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తెలంగాణ ఆదాయమంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ధరణి పోర్టల్ను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకుంటున్నారని ఆందోళన బహిరంగ సభలో రాహుల్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మంచి పరిపాలన కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మక్తల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారంతా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళతారని అన్నారు. బీజేపీ హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుందని అమిత్ షా అన్నారు. కర్ణాటక ప్రజలకు తామిచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య. తమ రాష్ట్ర మహిళలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు సిద్ధరామయ్య. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నారాయణపేటలో ప్రచారానికి వచ్చారాయన. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని 2 సార్లు గెలిపించినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. నారాయణపేటకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్. సుసంపన్నమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తెలంగాణ మాఫియాల గుప్పిట్లో చిక్కుకుందని కల్వకుర్తి బీజేపీ సభలో ఆరోపించారు. తెలంగాణ ఆకాంక్షను చిదిమేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు ఆదిత్యనాథ్. ప్రధానమంత్రిగా మోదీ వచ్చిన తర్వాత టెక్నాలజీ రంగంలో దేశం మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మేలు జరిగిందన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. దేశంలో మౌలిక సదుపాయాలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలను నేరుగా అందుతున్నాయన్నారు. రాజేంద్ర నగర్, పుప్పాలగూడలోని స్కైలైన్ అపార్ట్మెంట్ వాసులతో భేటీ అయ్యారు రాజీవ్ చంద్రశేఖర్. పదేళ్ల కాలంలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్. కుటుంబం కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని నడ్డా విమర్శలు. రాహుల్ పై కవిత సెటైర్లు. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ వార్తలు ఇప్పుడు చూద్దాం. గత 10 ఏళ్లలో 1,60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు మంత్రి కేటీఆర్. భర్తీ జరగలేదని రాహుల్ నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. దేశం మొత్తం మీద తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాల భర్తీ జరిగిందని, ఏ రాష్ట్రం కూడా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని తెలిపారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమానికి బీజం పడిన నవంబర్ 29న ప్రజలంతా దీక్షా దివస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో 600 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ ను ఆదరించొద్దని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ కోసం పోరాటం చేశామని చెప్పుకునే కేసీఆర్ తన కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 ఒక్కటే అన్నారు నడ్డా. జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి తరఫున ప్రచారానికి వచ్చారు నడ్డా. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మళ్లీ కర్ఫ్యూ వస్తాయని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. సుపరిపాలన సాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. తెలంగాణలో రాహుల్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు హరీష్. హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్ నిరుద్యోగులతో చిట్చాట్ చేశారు. హంగు ఆర్భాటం లేకుండా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పక్కన టీ తాగుతూ నిరుద్యోగులతో ముచ్చటించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి హోటల్లో నిరుద్యోగ యువతతో కలిసి టీ తాగారు రాహుల్. మరోవైపు జూబ్లీహిల్స్ లోని పాన్ షాప్ కొచ్చి పాన్ తిన్నారు. రాహుల్ గాంధీ వచ్చి బిర్యానీ, పాన్ తిని వెళ్లిపోతారు. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. బోధన్ నియోజకవర్గం నవీపేటలో ప్రచారం చేపట్టిన కవిత
తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచిందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ తో భేటీ అయ్యారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్. తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై ఆయన ఫిర్యాదు చేశారు. కర్ణాటక సర్కార్ తెలంగాణలో ప్రకటనలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని ఖండించిన ప్రకాష్ జవదేకర్ కర్ణాటక సర్కార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవీఎంల పంపిణీకి అంతా సిద్ధమన్నారు సీఈఓ వికాస్ రాజ్. 26,000 మందికి హోమ్ ఓటింగ్ పూర్తయిందన్నారు. ఎన్నికలకు 45,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని, కేంద్ర బలగాలు కూడా రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. పోలింగ్ 48 గంటల ముందే 144 సెక్షన్ అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు 709 కోట్ల నగదు సీజ్ చేసినట్టు సీఈఓ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లో గందరగోళం కొనసాగుతోంది. అప్రమత్తమైన ఎన్నికల అధికారులు అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగుల ఆందోళనపై చర్చించారు. ఇప్పటి వరకు 56,000 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయలేకపోతున్నామంటూ మిగతా ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఈసీ దిద్దుబాటుకు సిద్ధమైంది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తమ మద్దతు ప్రకటించారు గ్రేటర్ రాయలసీమ రెడ్డి గ్రూప్ సభ్యులు. ఈ సందర్భంగా గ్రేటర్ రాయలసీమ రెడ్డి గ్రూప్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 28న చంద్రబాబు బెయిల్ రద్దు కేసును విచారించి తీర్పు ప్రకటించనుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందంటూ ఏపీ సర్కార్ వాదనలు వినిపిస్తుండగా హైకోర్టు నిర్ణయం సరైందే అంటూ వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కారంపూడి మండలంలో యథేచ్ఛగా సాగుతున్న క్వారీ తవ్వకాలను పరిశీలించేందుకు టీడీపీ జనసేన సంయుక్తంగా నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అందులో భాగంగా ఇవాళ క్వారీల పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధమైన జూలకంటిని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జూలకంటి. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై సీఎం జగన్ చాలా వేగంగా స్పందించారని తెలిపారు మంత్రి అంబటి రాంబాబు. బాధితులందరికీ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. ఇంత స్పీడ్గా స్పందించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు అంబటి. ఏపీలో ఏం జరిగినా ముఖ్యమంత్రే కారణం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయన విడాకులకు కూడా జగనే కారణమనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు అంబటి. నంద్యాల జిల్లాలో అవుగు రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తున్న సొరంగం పనులు పూర్తయ్యాయి. ఈ టన్నెల్ను జాతికి అంకితం చేసేందుకు సీఎం జగన్ ఈ నెల 30న ఇక్కడికి వస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి బుగ్గన, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అవుగు టన్నెల్ పరిశీలించారు. వైసీపీ చేస్తున్నది సామాజిక బస్సు యాత్ర కాదు, బేవార్స్ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న. బస్సులో మంత్రులు ఫుల్లు, జనాలు నిల్లు అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభ సందర్భంగా నర్సాపురంలో పార్టీ శ్రేణులతో మాట్లాడారు బుద్ధా. జనసేనతో పొత్తులో భాగంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి పార్టీ అంతా కట్టుబడి ఉంటుందన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలో చేపట్టిన ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. దుర్గాఘాట్ సమీపంలో భారీ స్థాయిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలకు అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన ఆరోపించాయి. అయితే ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను టీడీపీ, జనసేన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని వెల్లంపల్లి ఆరోపించారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా చూశాయని, వారికి ప్రాధాన్యమిచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు హోంమంత్రి తానేటి వనిత. పశ్చిమ గోదావరి జిల్లా తెందులూరు మండలం కొవ్విలి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాను హోంమంత్రిగా అందరి ముందు నిలబడ్డానంటే అందుకు అంబేద్కరే కారణమని ఈ సభలో వ్యాఖ్యానించారు తానేటి వనిత. అంబేద్కర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సీఎం జగన్ విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని తెలిపారు అంబటి. భవానీ ద్వీపంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలను భావితరాలకు పరిచయం చేసే గొప్ప అవకాశం తనకు లభించిందన్నారు రోజా. ఉత్తరకాశీ టన్నెల్లో నిట్ట నిలువుగా కొనసాగుతున్న డ్రిల్లింగ్ పనులు. ఇక భారత్లో తొలిసారి జరగనున్న ఖేలో ఇండియా పారా గేమ్స్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం.
ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. కార్మికులను టన్నెల్కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళని బయట తీసుకురావడానికి భారీ డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో 86 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేయాలని అధికారులు చెబుతున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సమాంతరంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించామని ఎన్హెచ్ఐడిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహమూద్ అహ్మద్ చెప్పారు. 86 మీటర్ల లోతు ఈ డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం, మందులు అందుతున్నాయన్నారు ఎన్డీఎంఏ మెంబర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్. ప్రత్యేక వైద్యుల బృందం అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారన్నారు. లోపలున్న వారందరికీ భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సిల్కియారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ పనులను నిరంతరం పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు అధికారులు. వచ్చే నెలలో తొలిసారిగా ఖేలో ఇండియా పారా గేమ్స్ ను ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఢిల్లీలో ఖేలో ఇండియా పారా గేమ్స్ అఫీషియల్ లోగో, జెర్సీని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో పారా అథ్లెట్లు తమ ప్రతిభ కనబరిచేందుకు ఖేలో ఇండియా మంచి వేదిక అన్నారు కేంద్ర మంత్రి. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు ఏకం కావాలని అన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. జల్లికట్టు, కంబాల వంటి సంప్రదాయ క్రీడలను ఆపేందుకు కొన్ని శక్తులు ఎజెండాతో పనిచేస్తున్నాయని చెప్పారు ఎంపీ. 26/11 ముంబై ఉగ్రదాడులు జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా స్పందించారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజన్నారు. ఆ తర్వాత దేశంలో అలాంటి దాడి మరొకటి జరగలేదని, మళ్లీ దాడి జరగకూడదని ఆశిస్తున్నామని అన్నారు ఒమర్ అబ్దుల్లా. పంజాబ్ లుధియానాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఖన్నాలోని జాతీయ రహదారిపై దట్టంగా పొగుమంచు అలుముకుంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పదుల సంఖ్యలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆసుపత్రుల్లో బెడ్స్, మెడిసిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, టెస్టింగ్ కిట్స్ వంటివి పెంచుకోవాలని ఆదేశాలిస్తూ రాష్ట్రాలకు లేఖలు రాసింది కేంద్రం. బాసరలో IIITలో విద్యార్థి ఆత్మహత్య. వివాదంగా మారిన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య. హైదరాబాద్ వరంగల్ రహదారిపై సండే ఎఫెక్ట్. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. బాసర IIITలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఓటు వేయడానికి ఊరికెళ్తానని అవుట్ పాస్ తీసుకున్నాడు. అయితే ఇంటికి వెళ్లకుండా హాస్టల్ గదిలో ఊరి వేసుకున్నాడు. BH1 వసతి గృహంలో ఉంటున్న ప్రవీణ్ BH2 ఖాళీ గదిలో ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి రోగి ప్రాణాలు కోల్పోయాడు. చికిత్సకొచ్చిన ప్రతిపాటి ప్రసాద్కు డాక్టర్ లేకుండా సిబ్బంది ట్రీట్మెంట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయాయని ఆరోపిస్తూ పేషెంట్ బంధువులు విధ్వంసానికి దిగారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏసీబీ దాడిలో పట్టుబడ్డ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లి చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది లంబాడ హక్కుల పోరాట సమితి. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ పోలీసులు కవాతు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమానికి చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, సాదిరెడ్డిపల్లి, పోగులపల్లిలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా నీలువాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వేమనపల్లి ప్రాణహిత ఫెర్రీ పాయింట్ వద్ద డ్రోన్ పాట్రోలింగ్ యూనిట్స్ ను ప్రారంభించారు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి. అనంతరం గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు రెమా రాజేశ్వరి. హైదరాబాద్ వరంగల్ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రెండు వైపులా రాకపోకలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో గూడూరు టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. భారీ రద్దీ కారణంగా ప్రయాణాలు పెట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పలేదు. బాపట్ల జిల్లా పర్చూరులో కార్తీక దీపోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. స్థానిక సాయిబాబా ఆలయంలో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అలరించాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట పాత వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలు వచ్చాయి. ఇటీవల పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దహనం చేయడంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో మంటలు వాహనాలకు వ్యాపించాయి. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర 26/11 దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నివాళులర్పించారు. టెర్రర్ అటాక్ సమయంలో పోరాడిన పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ముంబై టెర్రర్ దాడులకు 15 ఏళ్లైన సందర్భంగా పోలీస్ అమరులకు నివాళులర్పించారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఉగ్రదాడులో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ తుకారాం ఓబ్లే విగ్రహం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ముంబైలోని చాబాద్ హౌస్ లో 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ అమరుల స్మారకం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు చేతులు కలపాలన్నారు. వారణాసిలోని రవిదాస్ ఘాట్ దగ్గర సీఎన్జీ మొబైల్ రీఫ్యూయలింగ్ యూనిట్ ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. గంగా నదిలో పడవలకు ఇంధనం పంపడానికి ప్రారంభమైన ప్రపంచంలో మొదటి ఫ్లోటింగ్ సీఎన్జీ స్టేషన్ ఇది. కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ క్యాంపస్ టెక్ ఫెస్టివల్ జరిగింది. అయితే ఇక్కడ ఒక ఘోరం జరిగింది. స్టేజ్ దగ్గరకు వందలాది మంది ఒకేసారి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4 విద్యార్థులు చనిపోయారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులకు సీఎం విజయన్ నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోహ్రీ కడల్ ప్రాంతంలో ఒక భవనంలో మంటలు చెలరేగాయి. 18 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది. మంటలార్పే క్రమంలో పలువురు ఫైర్ సిబ్బంది గాయపడ్డారు. ఈస్ట్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. టోర్నమెంట్ కప్ ఆవిష్కరించారు గంభీర్. కార్తీక దీపోత్సవం సందర్భంగా తమిళనాడులోని తిరువన్నామలైకి భక్తులు పోటెత్తారు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం మరింత పెరిగిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.